హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి నటించినటువంటి వెల్కమ్ టు ద జంగిల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఒక మినిస్టర్ వచ్చి మాట్లాడుతూ, త్వరలో మన గవర్నమెంట్ పడిపోయేలాగా ఉంది, మన గవర్నమెంట్ పడిపోతే ఆ తర్వాత నీ అవినీతి పనులన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త పడు అని చెప్తాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే తన కూతురైనటువంటి జెన్నీకి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు ఒక మీటింగ్ ఏర్పాటు చెయ్యి అని చెప్తూ ఉంటాడు. దాంతో జెన్నీ వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయడంతో అక్కడ బిజినెస్ మ్యాన్ తన మనసులో అందరినీ చూసి మాట్లాడుతూ, త్వరలో మన మీద రైడ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి మనకు బాగా లాస్ వచ్చినట్లుగా గవర్నమెంట్కు చూపించాలి, మనకు బాగా లాస్ వచ్చే పని ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో జెన్నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఐడియాస్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో బిజినెస్ మ్యాన్ సెక్రటరీ అయినటువంటి దూబే వెంటనే బిజినెస్ మ్యాన్ ని చూసి, సార్ ఒక పని చేయొచ్చు, మనం ఒక ఫ్లాప్ మూవీని తీయొచ్చు కదా, మనం 2 లక్షలు ఖర్చు పెట్టి కూడా 2 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ ఐడియా ఏదో బాగుంది అని వెంటనే దూబేని చూసి, వెంటనే నువ్వు మన కోసం ఎవరైనా సరే ఒక మంచి ఫ్లాప్ మూవీని తీసే వాళ్ళని చూడు అని చెప్తాడు. దాంతో దూబే బాగా ఆలోచించి వెంటనే దేవ్ మరియు దాస్ అనే 2 డైరెక్టర్స్ ని పట్టుకుంటాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మంచి మూవీ తీయాలి అని చెప్పడంతో దానికి వాళ్ళు ఒప్పుకోవడంతో దూబే వాళ్ళిద్దరిని కూడా జెన్నీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా జెన్నీ వెంటనే వాళ్ళిద్దరిని చూసి మాట్లాడుతూ, మన సినిమా బడ్జెట్ 2000 కోట్లు అని అంటుంది. ఆ మాటలు విన్న దేవ్ మరియు దాస్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. జెన్నీ వెంటనే వాళ్ళిద్దరిని చూసి, ఇప్పుడు మనకు ఈ మూవీలో హీరో కావాలి కదా, హీరోని మీరే వెతకండి అని చెప్పడంతో దేవ్ మరియు దాస్ వెంటనే జెన్నీని చూసి, మాకు తెలిసినటువంటి రాజు అనే ఒక హీరో ఉన్నాడు, తను ఇంతకుముందు మంచి మంచి హిట్ సినిమాలు తీశాడు, కానీ ప్రజెంట్ తనకు సినిమాలు లేక తన సినిమాలు ఆడకపోవడంతో తన ప్రజెంట్ భోజ్పురి మూవీస్ లో నటిస్తున్నాడు అని చెప్పి తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు జెన్నీ వెంటనే రాజును చూసి, నీతో మూవీ తీయడం కోసం నీ ఫీజు ఎంత అని అడుగుతుంది. దానికి ఆ రాజు 50,000 అని చెప్పబోయి 50 అని చెప్పడంతో దాన్ని పొరపాటున జెన్నీ 50 కోట్లేమో అనుకుని, సరే నీకు 50 కోట్లు ఇవ్వడం కోసం మాకు ఇష్టమని అంటుంది. ఆ మాటలు విన్న రాజు మరియు తన అసిస్టెంట్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు రాజు వెంటనే జెన్నీని చూసి మాట్లాడుతూ, ఇది నా సైనింగ్ అమౌంట్ మాత్రమే, మూవీ స్టార్ట్ అయిన తర్వాత మరొక 50, ఫినిష్ అయిన తర్వాత మరొక 50 ఇవ్వాలి అని అంటాడు. దాంతో జెన్నీ క్యాలిక్యులేట్ చేసి, సరే నీకు మేము 200 కోట్లు ఇవ్వడం కోసం సిద్ధమే అని చెప్పడంతో ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా చాలా ఆనందపడుతూ, మీ సినిమా నేను చేస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక్కడ రాజు సెక్రటరీ వెంటనే దేవ్ మరియు దాస్ ని చూసి మాట్లాడుతూ, రాజుకు రొమాంటిక్ మూవీస్ అంటే అసలు ఇష్టం ఉండదు అని అంటాడు. ఇక్కడ స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఇంతకుముందు రాజు ఎప్పుడైతే ఫుల్ స్వింగ్లో ఉండి హిట్ల మీద హిట్లు ఇచ్చాడో ఆ సమయంలో రాజుకి నదియా అనే ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంటుంది. తను కూడా ఒక పెద్ద హీరోయిన్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండి ఉంటారు. ఆ సమయంలో మరొక హీరోయిన్కి రాజు మీద కన్ను పడుతుంది. అయితే రాజు మాత్రం ఆ హీరోయిన్ని అవాయిడ్ చేస్తూ ఉండడంతో ఆ హీరోయిన్కి రాజు మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు పార్టీ జరుగుతూ ఉన్న సమయంలో రాజు మరియు నదియా ఇద్దరు కూడా రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నదియా తనకేదో అర్జెంట్ పని ఉండి పక్కకి వెళుతూ తను పెట్టుకున్నటువంటి మాస్క్ ని తీసి పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో రాజును ప్రేమిస్తున్నటువంటి మరొక హీరోయిన్ నదియా పక్కన పెట్టినటువంటి మాస్క్ ను తను పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్లడంతో రాజు తన దగ్గరికి వచ్చింది నదియా ఏమో అనుకుని తనని కిస్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయటికి వెళ్ళినటువంటి నదియా తిరిగి అక్కడికి వచ్చి, ఈ రాజు నన్ను మోసం చేస్తున్నాడు అని తనని తప్పుగా అర్థం చేసుకుని తనతో బ్రేకప్ చెప్పేస్తుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. దేవ్ మరియు దాస్లకి రోమియో అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు మాత్రం ఆ ఫోన్ని కట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రోమియో డైరెక్ట్ గా దేవ్ మరియు దాస్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా తన అడ్డాకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే, రోమియో మరియు అన్న ఇద్దరు కూడా చాలా పెద్ద డాన్స్ అని, వాళ్ళ దగ్గర దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా అప్పు తీసుకుని ఉండి ఉంటారు. అందుకే ఆ అప్పుని కలెక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి ఉండడంతో దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా రోమియో మరియు అన్నాని చూసి, ప్లీజ్ మేము ఇప్పుడు ఒక పెద్ద మూవీని చేయబోతున్నాం, అది చేస్తే మాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా మీ అప్పు తీర్చేస్తామని అంటూ ఉంటారు. ఆ మాటలు
విన్నటువంటి రోమియో మరియు అన్న వెంటనే ఆ దేవ్ మరియు దాస్ని చూసి, ఏంటి మీరు మూవీ తీయబోతున్నారా? అయితే మాకు డబ్బులేమీ వద్దు, మీరు తీయబోతున్నటువంటి మూవీలో మాకు హీరో క్యారెక్టర్స్ కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా దానికి ఒప్పుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. మరోపక్క రాజు తన నాన్నని చాలా మిస్ అవుతూ ఉంటాడు. నిజానికి రాజు ఫాదర్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తూ 15 సంవత్సరాల క్రితం ఏదో ఒక ఆపరేషన్ మీద బయటికి వెళ్ళి అప్పటి నుంచి కూడా ఇంటికి తిరిగి వచ్చి ఉండడు. అసలు తన నాన్న బ్రతికి ఉన్నాడో లేదో కూడా రాజుకి తెలియకపోవడంతో రాజు తన నాన్నను గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజే దేవ్ మరియు దాస్ తీయబోతున్నటువంటి ఆ మూవీలో కాస్ట్ మొత్తాన్ని కూడా పిలిచి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ మీటింగ్ కి రాజుతో ఇంతకు ముందు బ్రేకప్ అయినటువంటి నదియా కూడా అక్కడికి వస్తుంది. నదియాను చూసినటువంటి రాజు కొంచెం షాక్ అవుతూ ఉంటాడు. మరోపక్క రోమియో మరియు అన్నా కూడా అక్కడికి వచ్చి మేమే ఈ సినిమాలో హీరో అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో రాజు కూడా నేనే ఈ సినిమాలో హీరో అని అనుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ మధ్య వాళ్ళకే గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దేవ్ మరియు దాస్ వచ్చి, మనం తీయబోతున్నటువంటి ఈ మూవీ ఆర్మీ బేస్డ్ కాబట్టి మూవీ స్టార్ట్ అవడానికి ముందే మీకు ట్రైనింగ్ ఉంటుంది అని అంటాడు. ఇంతలో అక్కడికి ఒక లేడీ వచ్చి ఈ మూవీ స్టాఫ్ మొత్తానికి కూడా చాలా తీవ్రంగా ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి గన్ పేల్చడం అలాగే బాంబులు విసరడం ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఫైనల్ గా ఆ మూవీ స్టాఫ్ మొత్తం కూడా అతి కష్టం మీద ఆ ట్రైనింగ్ ని పూర్తి చేస్తారు. అదే సమయంలో ఆ మూవీ కోసం చాలా పెద్ద సెట్ ని వేస్తారు. ఎందుకంటే ఎంత వీలైతే అంత ఎక్కువ డబ్బులు తన నాన్న దగ్గర ఖర్చు పెట్టడం కోసం జెన్నీ ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ మూవీలో జెన్నీ కూడా నాదియాతో కలిసి హీరోయిన్ గా నటించబోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ కి నాదియా నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తన కూతుర్ని కూడా ఆ సినిమాలో నటించమని చెప్పి ఉండి ఉంటాడు. అయితే ఇక్కడ నాదియా ఒక కండిషన్ పెడుతుంది, నేను ఈ మూవీలో రాజు పక్కన నటించను, ఆ రోమియో మరియు అన్నాలకి జోడీగా నటిస్తాను అని అంటుంది. ఎందుకంటే నాదియా ఆ రాజుని ఏడిపించడం కోసమే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్ గా మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షూటింగ్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటుంది. ఆ షూటింగ్ సమయంలో కూడా రాజుకి అలాగే రోమియో మరియు అన్నాల మధ్య హీరో నేనంటే నేనే అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎవరికి ఎక్కువ సీన్లు ఉన్నాయని చెప్పి వాటిని కూడా లెక్క పెట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. ఫైనల్ గా రాజు చనిపోయే సీన్ ఉండడంతో డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా నదియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, రాజు చనిపోయిన వెంటనే నువ్వు అన్నా దగ్గరికి వెళ్లి అన్నాన్ని కౌగిలించుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి రాజు, నా ఎక్స్ లవర్ ఆ అన్నాన్ని కౌగిలించుకోవడానికి వీల్లేదు, నేనైతే ఈ సీన్ లో చావను అని డిసైడ్ అయ్యి యాక్షన్ చెప్పిన వెంటనే అన్న తనని షూట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ రాజు మాత్రం చనిపోకుండా ఉండడంతో అది చూసినటువంటి అన్న షాక్ అవుతూ ఇంకా ఎక్కువ బుల్లెట్లు పేలుస్తూ ఉంటాడు. అయినా కానీ రాజు చనిపోకుండా ఉండడంతో వాళ్ళ మధ్య మళ్ళీ గొడవ మొదలవుతుంది. అది క్లైమాక్స్ షూట్ కావడంతో క్లైమాక్స్ అయిపోయిన వెంటనే ఆ సెట్ మొత్తం కూడా పేల్చాల్సిన సన్నివేశం ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు గొడవ పడుతూ ఉండడంతో డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ వెంటనే ఆ సెట్ ని పేల్చడం కోసం ఒక వ్యక్తిని అరేంజ్ చేసి ఉండడంతో వాళ్ళు వెంటనే దూబేని చూసి సెట్ ని అప్పుడే పేల్చొద్దు, ఇక్కడ వీళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దూబే వెంటనే ఆ సెట్ ని పేల్చడం కోసం అరేంజ్ చేసి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అప్పుడే ఈ సెట్ ని పేల్చొద్దు అని సైగ చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ గొడవలో ఆ సెట్ ని పేల్చడం కోసం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అప్పుడే సెట్ ని పేల్చమని చెప్తున్నారేమో అని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళు వేసి ఉన్నటువంటి సెట్ మొత్తాన్ని కూడా పేల్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ మ్యాన్ తన సెక్రటరీ అయినటువంటి దూబేకి ఫోన్ చేసి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీద రైడ్ చేసి ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకంటూ ఆస్తి ఏమీ లేకుండా పోయింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇప్పుడు తీస్తున్నటువంటి మూవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి, అప్పుడే నా దగ్గర డబ్బులు ఉంటాయి, నువ్వు సినిమాని మంచిగా తీయించు అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి దూబే, ఇప్పుడే సెట్ ని పేల్చేసాం, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక టెక్నీషియన్ దూబే దగ్గరికి వచ్చి, సార్ నాకు తెలిసినటువంటి ఆజాద్ గంజ్ అనే ఒక విలేజ్ ఉంది, ఆ ఏరియా అంతా కూడా మనం మూవీలో తీస్తున్నటువంటి సెట్ లాగానే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మన క్లైమాక్స్ ని షూట్ చేయవచ్చు, పైగా అంతా కూడా ఫ్రీయే సార్, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి దూబే దానికి ఒప్పుకుని వెంటనే డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ ని పిలిచి మనం ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేద్దామని చెప్తాడు. ఆ మాటలో ఉన్న దేవ్ మరియు దాస్ వెంటనే దూబేని చూసి, అయితే ఒక పని చెయ్యండి, ఆ గ్రామంలో జనాభా ఉన్నారు అని చెప్తే ఇక్కడున్న వాళ్ళు వాళ్ళ దగ్గర సరిగ్గా యాక్టింగ్ చేయరు, కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నటులే అని చెప్పి మన సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు అబద్ధం చెప్పండి, అప్పుడే వీళ్ళు మంచిగా యాక్టింగ్ చేస్తారు అని చెప్పడంతో దానికి దూబే ఒప్పుకొని సినిమా స్టాఫ్ మొత్తాన్ని కూడా పిలిచి, మనం రేపే ఆజాద్ గంజ్ అనే విలేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, మన షూటింగ్ అక్కడే జరగబోతుంది, అదేవిధంగా మనం ఈ సినిమా షూటింగ్ ను ఒక్క రోజులోనే పూర్తి చేయాలి, మనకు ఎక్కువ సమయం లేదు అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రాజు మాట్లాడుతూ ఒక్క రోజులో సినిమాని ఎలా ఫినిష్ చేయగలవని అడుగుతూ ఉంటాడు.
దానికి దూబే, దేవ్ మరియు దాస్ మాట్లాడుతూ, మేము ఆ ఏరియాలో చాలా కెమెరాస్ ని పెట్టి ఉన్నాం, మీరు యాక్టింగ్ చేసేదంతా కూడా మేము కెమెరాస్ లో రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ అంతా తీసుకుని ఎడిటింగ్ చేసి మేము మూవీని పూర్తి చేస్తాం అన్నట్టు. మీకు మరొక విషయం, ఆ గ్రామం దగ్గరికి ఇప్పటికే చాలా మంది నటులు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళడం కోసం ఒప్పుకుంటారు. అప్పుడే దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ముందుకు వెళుతూ ఉండగా ఒక టెక్నీషియన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్ మీరు చెప్తున్నటువంటి ఆజాద్ గంజ్ ఏరియాలో టెర్రరిస్టులు ఉంటారు, అక్కడ ఉగ్రవాదులు తిరుగుతూ ఉంటారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న దూబే, దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా కొంచెం కంగారు పడతారు. కానీ అక్కడ ఉగ్రవాదులు ఉంటే ఏమిటి, వాళ్ళు 24 గంటలు అక్కడే ఉండరు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం అందరం కూడా మన స్టాఫ్ మొత్తాన్ని కూడా హెలికాప్టర్ లో ఆ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ మనకు ఆజాద్ గంజ్ అనే విలేజ్ ని చూపించడం జరుగుతుంది. ఆ విలేజ్ మొత్తాన్ని కూడా సతారా అనే ఉగ్రవాది తన ఆధీనంలో పెట్టుకుని ఉండి ఉంటాడు. ఈ సతారాకి కొన్ని డిమాండ్స్ ఉండడంతో గవర్నమెంట్ ఆ డిమాండ్స్ ని నెరవేర్చాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే తను ఆజాద్ గంజ్ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుని సాయంత్రం 5:30 గంటల లోపల నా మనుషుల్ని విడిచిపెట్టాలి, లేదంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేస్తాను అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే నిజానికి సతారా ఆజాద్ గంజ్ ప్రజలందరినీ కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా తన ఆధీనంలోనే పెట్టుకుని ఉండి ఉంటాడు. అక్కడే జోయా అనే ఒక మహిళని చూపించడం జరుగుతుంది. ఆ మహిళ యొక్క హస్బెండ్ ని కూడా ఈ సతారాని చంపేసి ఉంటాడు. ఎందుకంటే ఈ సతారా జోయాని ఇష్టపడుతూ ఉంటాడు. జోయాకు కూతురు కూడా ఉంటుంది, తన పేరు ఊర్ఫీ. ఈ సతారా జోయా నా దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మాకెప్పుడు స్వతంత్రం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరోపక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వీడి దగ్గర నుంచి మాకు స్వతంత్రం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ విలేజ్ లో మూవీ షూటింగ్ చేయడం కోసం దూబే వాళ్ళ యూనిట్ సభ్యులందరినీ కూడా హెలికాప్టర్లో అక్కడికి తీసుకుని వస్తాడు. అయితే వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్ లో ఉండడంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన ఇండియన్ ఆర్మీయే మన గ్రామానికి వచ్చింది అనుకుంటూ ఉంటారు. ఈ విషయం సతారాకి తెలియడంతో తను వెంటనే తన మనుషుల్ని చూసి ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని కూడా చంపేయండి అని అంటూ ఉంటాడు. మరోపక్క గ్రామస్తులందరూ కూడా సినిమా షూటింగ్ చేయడం కోసం వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరికి ఎందుకు వచ్చారు, మీకోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి సినిమా షూటింగ్ చేయడం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళు నటిస్తున్నారు, మనం కూడా నటించాలి అని, సినిమా షూటింగ్ చేయడం కోసం వచ్చిన వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టర్సే, వాళ్ళందరూ నటిస్తున్నారు, మనం కూడా నటించాలి అని వాళ్ళు కూడా నటిస్తూ ఉంటారు. దేవండ్ దాస్ ఆ ఏరియా మొత్తం కూడా కెమెరాస్ పెట్టి మొత్తం కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి సతార్ అనే వ్యక్తి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నాడు, ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ తాగాడు అని ఈ రోజు ఒక చిన్న బాబుడిని చాలా దారుణంగా కొట్టాడు అని చెప్పడంతో రాజు వెంటనే ముందుకు వచ్చి, ఈ బావిలో నీళ్లు తాగితే కొట్టాడా, ఇప్పుడు ఇదే బావిలో ఉన్న నీళ్లు తీసి ఆ బాబుకి పోస్తాను అని చెప్పి రాజు వెంటనే ఆ బావిలో నీళ్లు తోడి ఆ బాబుకు తాగిస్తూ ఉంటాడు. దాంతో ఇది చూసినటువంటి ఆ రోమియో మరియు అన్న ఇద్దరు కూడా మేము కూడా తాగిస్తామని ఆ బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ బావిలో నుంచి నీళ్లు తోడి ఆ బాబుకి తాగిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి గ్రామస్తులు, కొంచెం తాగిస్తే సరిపోతుంది కదా, ఎందుకు ముగ్గురు పోటీ పడి మరి బావిలో నుంచి నీళ్లు తోడి మరి తాగిస్తున్నారు అనుకుంటూ ఉంటారు. అప్పటికే వీళ్ళు క్లైమాక్స్ లో కొంత భాగం కూడా షూట్ చేసేస్తారు. అప్పుడే దేవ్ వెంటనే దాస్ను చూసి, మనకు క్లైమాక్స్ లో ఒక విలన్ కావాలి, విలన్ ఉంటే మిగతా మూవీని కూడా షూట్ చేసి వచ్చు అని అంటూ ఉండడంతో ఆ దాస్ వెంటనే విలన్ ని తీసుకురావడం కోసం బయటికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో సతారా మనుషులు అక్కడికి రావడంతో రాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాసే బయటికి వెళ్లి విలన్ని తీసుకువచ్చినట్లుగా ఉన్నారు అనుకుని వాళ్ళతో చాలా విచిత్రంగా ఫైట్ చేయడం మొదలు పెడతారు. సినిమా షూటింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సతారా మనుషుల్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరివేయడంతో ఆ సతారా మనుషుల్ని ఓడించినందుకు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సతారా చాలా కోప్పడుతూ వెంటనే తన సైన్యంతో అక్కడికి రావడంతో రాజు వెంటనే సతారా ముందుకు వెళ్లి ఆ సతారాన్ని కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే రాజుకి ఆ సతారా కూడా ఒక యాక్టర్ అన్నట్లుగా ఫీల్ అయ్యి తనని తిడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి సతారా వెంటనే అక్కడ ఉన్నటువంటి రోమియోని షూట్ చేయడంతో బుల్లెట్ రోమియో భుజానికి టచ్ అవుతూ పక్కకి వెళ్ళిపోతుంది. దాంతో ఆ రోమియోకి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని రోమియో దేవ్ మరియు దాస్ దగ్గర వెళ్లి చెప్పడంతో అప్పుడే వాళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళు నిజమైన టెర్రరిస్టులు అని తెలుస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే యూనిట్ సభ్యులందరికీ కూడా అక్కడికి వచ్చింది నిజమైన టెర్రరిస్టులు అని ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారు. కానీ విషయం అర్థం కానటువంటి రాజు మాత్రం ఇప్పటికీ ఆ సతారాన్ని తీవ్రంగా తిడుతూ ఉంటాడు.
అప్పుడే దేవ్ మరియు దాస్ వెంటనే రాజు దగ్గరికి వచ్చి రాజుకి నిజం చెప్పడంతో ఆ సతారా నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయినటువంటి రాజు ఒక్కసారిగా ఆ సతారాన్ని చూసి, నన్ను క్షమించండి సార్, నిజానికి మేము ఇక్కడికి మూవీ షూటింగ్ చేయడం కోసం వచ్చినటువంటి ఆర్టిస్టులమి, కావాలంటే చూడండి అని తను డాన్స్ చేస్తూ పాట పాడుతూ తనకు చెప్తూ ఉంటాడు. అప్పుడే సతారాకి నిజంగానే వీళ్ళు ఆర్మీ వాళ్ళు కాదు, సినిమా వాళ్ళు అర్థం చేసుకుంటాడు. అయినప్పటికీ సతారా వాళ్ళని చంపాలి అనుకుంటూ ఉండగా జోయా వెంటనే సతారా దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేయండి, నేను మీతో పాటు వస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సతారా వెంటనే సినిమా వాళ్ళని చూసి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని చంపకుండా వదిలేస్తాడు. దాంతో రాజు మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. అయితే దేవ్, దాస్ అలాగే రోమియో మరియు అన్నా మాత్రం ఈ కష్టాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళడం అంత మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. అయితే రాజు మాత్రం వాళ్ళని చూసి, మీరు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఆ సతారా మనుషులు వచ్చి మనల్ని చంపేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం గ్రామస్తుల్ని ఈ విధంగా వదిలిపెట్టడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోవడంతో రాజు వెంటనే మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జోయా రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఏదో విధంగా ఇక్కడ బ్రతికేస్తాను, మీరు ఎలాగైనా నా కూతురు అయినటువంటి ఉర్ఫీని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళి తనకు మంచి జీవితాన్ని ఇవ్వండి అని బతిమలాడుతుంది. దానికి రాజు కూడా ఒప్పుకొని ఉర్ఫీని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉండగా ఉర్ఫీ తన అమ్మతో విడిపోతున్నాను అని చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉర్ఫీ ఇంతకుముందు తన నాన్నని ఆ సతారా తన కళ్ళ ముందే చంపినప్పుడే తన మాట పోయి ఉంటుంది. ఇప్పుడు తన అమ్మ కూడా తనకు దూరం అవుతూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఆ బాధతో గట్టిగా అమ్మ అన్న అరుస్తుంది. అంటే అప్పుడు పోయినటువంటి మాట మళ్ళీ ఇప్పుడు తనకు తిరిగి వస్తుంది. కానీ అప్పటికే రాజు వాళ్ళు చాలా దూరం వచ్చేసి ఉంటారు. మరోపక్క రోమియో, అన్నా మిగతా వాళ్ళందరూ కూడా ఊరు లోపలికి వెళ్ళి అక్కడ సత్తార మనుషుల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళందరినీ కొడుతున్న సమయంలో రోమియో మరియు అన్నా వీళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా సతార మనుషులకు దొరికిపోతారు. మరోపక్క అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి రాజుకి, మనం చాలా తప్పు చేస్తున్నాం, మనుషులమై పుట్టు ఉండి తోటి మనిషికి కష్టం వస్తే పారిపోతున్నాం, ఎలాగైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి అని అక్కడి నుంచి పారిపోతున్న వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి రాజు వెంటనే ఆ సతార మనుషుల మీద ఫైటింగ్ చేయడం మొదలు పెడతాడు. దాంతో ఆ తర్వాత అక్కడ బందీ అయినటువంటి ఆ రోమియో మరియు అన్నా అందరూ కూడా తప్పించుకుని వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం సతారాకి తెలియడంతో తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రాజు తన టీంలో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ విషయం ఇప్పటికీ ఆ సతారాకి తెలిసిపోయి ఉంటుంది, తను ప్రశాంతంగా అయితే ఉండడు, తను ఏ క్షణమైనా మన మీద దాడి చేయొచ్చు, కాబట్టి ఆ దాడికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అని అంటూ ఉంటాడు. కానీ వీళ్ళ దగ్గర అతనితో పోరాడడానికి తగిన ఆయుధాలు లేకపోవడంతో ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సతారా దగ్గర ఇంతకు ముందు వర్క్ చేసినటువంటి ఆ ఊరికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు రాజు దగ్గరికి వచ్చి ఆ సతార్ ఆయుధాలని ఏ ప్లేస్ లో దాచిపెడతాడో ఆ ప్లేస్ ని వీళ్ళకి చెప్పేస్తారు. దాంతో వీళ్ళందరూ కూడా ఆ సతారు గోడౌన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా వాడేటటువంటి అడ్వాన్స్ వెపన్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. దాంతో వీళ్ళందరూ కూడా వాటిని చెక్ చేస్తూ ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తారు. అక్కడ సతారా ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్ ని బందీలుగా చేసి ఉండి ఉంటాడు. ఆ ఆర్మీ ఆఫీసర్స్ ని సతారా అక్కడ గత 15 సంవత్సరాల నుంచి అలా బందీగా చేసి ఉన్నారు అని తెలుస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ బంధించబడి ఉన్నటువంటి ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్ లో మన రాజు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ ఉండడంతో రాజు తన ఫాదర్ ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే ఆ సతారా రాజు వాళ్ళ ఫాదర్ నాలుకను కోసేసి ఉండడంతో తను సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటాడు. అప్పుడు రాజు వాళ్ళ ఫాదర్ తో పాటు ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ వెంటనే మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ ఆజాద్ గంజ్ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బోర్డర్ దగ్గరికి తీసుకుని వస్తాం, వెంటనే బోర్డర్ ఓపెన్ చేసి పెట్టండి, ఈ ప్రజలందరినీ కూడా అక్కడికి తీసి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారిగా ఈ ప్రాంతంలో బాంబులు వేయండి, దాంతో ఈ సతారా సైన్యం మొత్తం కూడా నాశనం అవుతుంది అని చెప్పడంతో వాళ్ళు కూడా దానికి ఓకే చెప్తారు. తర్వాత ఆర్మీ వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా బోర్డర్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సతారా వెంటనే తన మనుషులతో అక్కడికి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తూ ఉండడంతో రాజు అన్న టీంతో పాటు రాజు వాళ్ళ ఫాదర్ అలాగే తన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి అక్కడికి వస్తున్నటువంటి సతారా గ్యాంగ్ అందరి మీద కూడా ఫైరింగ్ చేస్తూ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారు. ఫైనల్ గా రాజు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా బోర్డర్ దగ్గరికి తీసుకుని రావడంతో బోర్డర్ ఓపెన్ చేస్తారు. ప్రజలందరూ కూడా భారతదేశానికి తిరిగి వచ్చేస్తారు. అంటే నిజానికి వీళ్ళందరూ కూడా పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ భాగంలో ఉండి ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా భారతదేశానికి తిరిగి వచ్చి ఉన్న సమయంలో జోయా వెంటనే తన కూతురు ఉర్ఫీ కోసం చూస్తుంది, కానీ అక్కడెక్కడ కూడా ఉర్ఫీ కనిపించదు. ట్విస్ట్ ఏమిటి అంటే ఉర్ఫీని ఆ సతారే బంధించి ఉండి ఉంటాడు. అదే సమయంలో రాజు తన ఫాదర్ కోసం వెతకగా తన ఫాదర్ కూడా అక్కడ కనిపించడు. నిజానికి రాజు ఫాదర్ ఇక్కడ సతారాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సతారా గ్యాంగ్ ఉన్నటువంటి ప్లేస్ మీదకి బాంబులు వేయడం కోసం ఇండియన్ ఆర్మీ ఎయిర్ ప్లేన్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాంతో జోయా మరియు రాజు ఇద్దరు కలిసి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం వాళ్ళని వెనక్కి వెళ్ళనివ్వరు.
మరోపక్క రాజు ఫాదర్ ఆ సతారాతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉర్ఫీని చూసి ఇక్కడి నుంచి పారిపో అని చెప్పడంతో ఉర్ఫీ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. రాజు ఫాదర్ మాత్రం చాలా తీవ్రంగా సతారాతో ఫైట్ చేసి సతారాని అక్కడ కొట్టేసి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియన్ ఆర్మీ అక్కడ బాంబులు వేయడంతో చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో సతారా చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఉర్ఫీ బోర్డర్ దగ్గర రావడంతో ఉర్ఫీని చూసినటువంటి తన మదర్ అయినటువంటి జోయా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ రాజు మాత్రం తన తండ్రి అక్కడికి రాకపోవడంతో 10 నిమిషాల క్రితమే మా నాన్న 15 సంవత్సరాల తర్వాత కనిపించాడు, 10 నిమిషాల్లోనే మా నాన్న మళ్ళీ చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చనిపోయాడు అనుకుంటున్నటువంటి రాజు ఫాదర్ తిరిగి రావడంతో రాజు చాలా ఆనందపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆజాద్ గంజ్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు షూట్ చేసినటువంటి మూవీ రిలీజ్ అయ్యి చాలా సూపర్ హిట్ అయ్యి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2,000 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసినటువంటి మూవీ అవుతుంది. అలా వాళ్ళకి చాలా మంచి ఆదాయం వస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.